నిద్రలేమి సమస్యను తగ్గించుకోవడానికి ఒక మంచి ఆయుర్వేద ఔషధం తయారు చేద్దాం. ఈ ఔషధం ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఒకవేళ మందుకి అడిక్ట్ అయిపోయి అలవాటు పడిపోతామేమో అనేటువంటి భయం లేకుండా ఉండేటువంటి ఔషధం. అందుకని ఎవరైనా చక్కగా తయారు చేసుకుని హాయిగా వాడుకోవచ్చు. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం తీసుకోబోయేటువంటి మొదటి మూలిక ఏంటంటే బ్రాహ్మి. ఈ బ్రాహ్మి అనేది మామూలుగా చాలామంది బ్రెయిన్ టానిక్గా కూడా వినుంటారు. బ్రాహ్మి ఏంటంటే బ్రెయిన్ టానిక్ అంటే ఓన్లీ మెమరీ కోసమనే కాదు, జ్ఞాపక శక్తి కోసమనే కాదు, బ్రెయిన్ చేయాల్సినటువంటి అన్ని పనులు చక్కగా చేయడానికి, అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచి హాయిగా నిద్ర పట్టడానికి కూడా బ్రాహ్మి బాగా ఉపయోగపడుతుంది. బ్రాహ్మి ఏంటంటే మూలిక మొత్తాన్ని మనం ఔషధంగా వాడుకోవచ్చు. ఆ తీగ మొత్తాన్ని నీడలో ఎండబెట్టేసి దాన్ని చూర్ణంలాగా చేసేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి బ్రాహ్మి చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత మనం ఈ ఔషధంలో వేసుకోబోయేది ఏంటంటే వచ. వచ అంటే కూడా ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. ఇది వసకొమ్ము. ఈ వసకొమ్ము కేవలం మాటలు రావడం కోసం వాడుకోవడమే కాకుండా దీన్ని ఒక మంచి బ్రెయిన్ టానిక్ లాగా చక్కగా నిద్ర పట్టడానికి కూడా దీన్ని వాడుకుంటాం అన్నమాట. అంటే బ్రెయిన్ సెంటర్స్ మీద చక్కటి ప్రభావాన్ని చూపిస్తుంది కనుక మాటలు రావడం కానివ్వండి, జ్ఞాపకశక్తి పెరగడానికి కానివ్వండి వసకొమ్ము బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఏంటంటే వసకొమ్ము కొంచెం తీక్ష్ణంగా ఉంటుంది, చాలా తొందరగా శరీరంలో అంతా స్ప్రెడ్ అయ్యి తొందరగా పనిచేస్తుంది అనమాట. కొన్ని మూలికలు ఏంటంటే తొందరగా పనిచేస్తాయి, కొంచెం నెమ్మదిగా పనిచేస్తాయి. అందులో ఈ వసకొమ్ము తొందరగా పనిచేసేటువంటి మూలిక. వసకొమ్ముని చూర్ణంలాగా చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని కూడా ఇందాక బ్రాహ్మి చూర్ణంలాగానే 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. వసకొమ్ము చూర్ణం తీసుకున్నాక మనకి ఔషధంలో ఒక మూలిక కావాలి, అది ఆమలకి. ఈ ఆమలకి అంటే దాని తెలుగులో ఉసిరి అంటాం, దీన్నే హిందీలో ఆమ్లా అని కూడా అంటూ ఉంటారు. ఈ ఉసిరికాయని ఏంటంటే మనం రెగ్యులర్గా మన ఆయుష్ ప్రోగ్రామ్స్ చూస్తున్నట్టయితే దీన్ని మనం చాలా ఔషధాల్లో వాడుతూ ఉంటాం. ఎందుకంటే ఉసిరికి ఎన్నెన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. అది ఎసిడిటీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది, మధుమేహాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది, ఒక చక్కటి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు మనకి ఈ ఔషధంలో నిద్ర పట్టడానికి ఉపయోగపడడానికి మనం ఉసిరికాయలు వాడుకుంటున్నాం అనమాట. ఉసిరిని చిన్న ముక్కలుగా తరిగేసి, అంటే గింజలు తీసేసి దాన్ని ఎండబెట్టుకోవాలి. ఆ ఎండబెట్టినటువంటి ఉసిరి పెచ్చులు చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ ఉసిరి పెచ్చుల చూర్ణాన్ని 50 గ్రాములు తీసుకోండి. మనకి ఈ ఔషధం తయారీలో మొత్తం 3 మూలికలే కావాలి. బ్రాహ్మి ఒకటి, తర్వాత వచ చూర్ణం ఒకటి, ఉసిరికాయ పెచ్చుల చూర్ణం ఒకటిని. 3 చూర్ణాలు తీసుకున్నాం కనుక వాటిని ఇప్పుడు మనం కలిపేసుకుందాం. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకుని వాటిని ఒక గాజు సీసాలో పోసుకుని భద్రపరచుకోవాలి. ఈ నిద్ర పట్టడం లేదేమో అనేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు రోజు ఏం చేయాలంటే రాత్రిపూట నిద్రకి ప్రయత్నించడానికి 1.5 గంటల ముందు, అంటే దాదాపుగా ఒక 8-8:30 ఆ సమయంలో ఈ చూర్ణాన్ని ఒక చెంచా పరిమాణంలో తీసుకుని కొంచెం గోరువెచ్చటి పాలల్లో కలుపుకోవాలి. ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకుని ఇందులో గోరువెచ్చటి పాలు కలుపుదాం. ఒక 1/2 కప్పు గోరువెచ్చటి పాలను కలుపుకుందాం. ఇలా పాలని చూర్ణాన్ని కూడా బాగా కలిపేసి నిద్రపోవడానికి ఒక 1.5 గంటల ముందు ఈ మిశ్రమాన్ని ఇలా తీసేసుకోవచ్చు. అయితే కొంచెం రుచి కావాలనుకుంటే కొద్దిగా పట్టిక బెల్లం చూర్ణాన్ని కూడా కలిపేసుకుని తాగొచ్చు అనమాట. కొంతమందికి ఒకవేళ పాలు ఇష్టం లేదు అనుకుంటే పాలు కాకుండా కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కూడా ఈ ఔషధాన్ని వేసుకోవచ్చు. ఇందులో ఉండేటువంటి మూలికలన్నీ కూడా రకరకాల మంచి ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి కనుక ఈ ఔషధాన్ని వాడటం వల్ల ఏదో అడిక్ట్ అవుతామేమో, ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా, అలాంటి ఏమీ భయాలు అక్కర్లేదు. ఇందులో నిద్ర రావడం అనేటువంటిది ఒక భాగమే, కానీ ఇందులో ఉండే అన్ని మూలికలు కూడా చక్కటి రసాయనంగా పనిచేసి మన ఆరోగ్యాన్ని రక్షిస్తూ నిద్ర పట్టడానికి తోడ్పడతాయి.